నెల్లూరు సెంట్రల్ జైలు నుండి ఖైదీ పరారు కావడం కలకలం రేపుతోంది. జీవిత ఖైదు అనుభవిస్తున్న సైదులు తప్పించుకున్నాడు. ఖైదీ పరారీపై వెంకటాచలం పిఎస్ లో జైలు సిబ్బంది ఫిర్యాదు చేశారు. సైదుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఖైదీ అయితే పరారైన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ ఖైదీ పరారు కావడంతో పాటు కూడా స్థానిక వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో జైలు సిబ్బంది అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే పారిపోయిన వ్యక్తి షేక్ సైదుల్ అని కూడా అక్కడ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ఇతను భార్యను చంపిన హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. బాపట్ల జిల్లా బట్టిప్రోలుకు చెందిన షేక్ సైదుల్ అయితే భార్యను చంపిన అనంతరం కూడా జీవిత ఖైదీ అయితే పడిన పరిస్థితి అయితే ఉంది. 2022లో శిక్ష పడగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో 2 ఏళ్లు అక్కడ శిక్ష అనుభవించాడు. అనంతరం 2024లో నెల్లూరు సెంట్రల్ జైలుకి మార్చుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మార్చుకున్న అనంతరం కూడా జైల్లో సత్ప్రవర్తన కింద ఓపెన్ జైల్లో ఇతను ఉండేవాడు. వ్యవసాయ పనులకు సంబంధించి కూడా ఆ పనులను జైలు శాఖ అధికారులు అయితే ఇతనికి అప్పచెప్పారు. అంటే ఓపెన్ జైలు అంటే ప్రధానంగా కూడా అక్కడ జీవిత ఖైదీ పడిన వ్యక్తులకు సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తులను అక్కడ పెట్రోల్ బంకుల్లో పనిచేయడం, వ్యవసాయం చేయించడం, అక్కడ ఏవైతే వీళ్ళు గొర్రెలు అదే విధంగా పొట్టేళ్లు బయట మేపుతుంటారో అలాంటి విషయాలకు కూడా ఈ సత్ప్రవర్తన కలిగిన వ్యక్తులను పంపిస్తుంటారు. ఈ నేపథ్యంలో కూడా అక్కడ జైలు నుంచి వ్యవసాయ పనుల మీద బయట అయితే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. బయట వచ్చిన అనంతరం కూడా అక్కడ నుంచి పారిపోయారని కూడా జైలు సిబ్బంది అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా కూడా ఇట వెంకటాచలం పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన అనంతరం కూడా పోలీసులు ఇతని కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.